అనకాపల్లిలో టీడీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ కార్యాలయంలో అనకాపల్లి పట్టణానికి చెందిన 21 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో టీడీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కార్యాలయంలో అనకాపల్లి పట్టణానికి చెందిన 21 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు 2 మరణిస్తే 5 లక్షల చొప్పున ఇద్దరికీ చెక్కులు అందజేసిన మంత్రి. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. ఉత్తరాంధ్ర ఎలవేల్పు నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే గౌరవం. టీడీపీ కార్యకర్తగా చాలా గర్వపడుతున్నాను. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఉంటుంది. దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాలు లేవు. దేశంలో కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ. కార్యకర్తకు కష్టం వస్తే ఆదుకునే పార్టీ టీడీపీ. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియదు. ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. పండుగ చేసుకోవడానికి రావడం జరిగింది. అనకాపల్లి నూకాలమ్మని దర్శించుకొని అనకాపల్లి నూకాల తల్లి దీవెనలు అందుకొని ఈరోజు మా సోదరులు పీలా గోవింద సత్యనారాయణ గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే ఒక శుభపరిణామం కింద భావించాలని నా అదృష్టం కింద భావించాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండటమే మా అదృష్టం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటే చాలు, ఒక భరోసా వస్తుంది, ఆ కుటుంబానికి ఒక భరోసా వస్తుంది. అదేవిధంగా ఒక గౌరవంగా మేము సొసైటీలో బతకగలమన్న నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈరోజు నిజంగా గోవింద సత్యనారాయణ గారు, మా తాతబాబు గారు, సురేంద్ర వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత నిజంగా చాలా ఆనందం అనిపించింది. కోటి సభ్యత్వాలు చేసేటప్పుడు చాలామంది సభ్యత్వాలు చేసుకుని ఏం చేస్తారు, సభ్యత్వం అలా చేశారని నారా లోకేష్ గారిని ఎత్తిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని ఏ పార్టీకి కూడా, ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కోటి సభ్యత్వాలున్న పార్టీ లేదు. ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. కార్యకర్తని నిజంగా కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి, ఆ కార్యకర్తకి ఏదైనా కష్టం వస్తే తన కుటుంబంలో సభ్యులకి కష్టం వచ్చినట్టుగా భావించి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవడం కూడా జరుగుతుంది. ఈరోజు వాటిలో సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఈరోజు ఇద్దరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము ఒక లెటరే ఇచ్చామండి. ఈరోజు చెక్ కూడా కాదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడే పరిస్థితి కూడా. వాటితో పాటు సుమారుగా 45 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్స్కి సంబంధించి దగ్గర 50 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటో తెలియకుండానే 5 సంవత్సరాలు గడిపించింది. కానీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ పనులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు ఆశీర్వదించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ చెప్తున్నాం, మేజర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేమందరూ కూడా చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాం. విశాఖ గాజువాక 2 వీలర్స్ మెకానిజం వర్కర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 2 వీలర్స్ మెకానిజం వర్కర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు స్థానిక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రగతి 2 వీలర్స్ మెకానిజం వెల్ఫేర్ అసోసియేషన్ 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో ఏర్పాటు చేసినటువంటి ప్రగతి 2 వీలర్స్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. వారి సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే మీ అసోసియేషన్కి స్థలం కేటాయించి కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాను అన్నారు. అసంఘటిత కార్మికులుగా గుర్తింపు కోసం నా వంతు కృషి చేస్తాను అని అసెంబ్లీలో ఈ అంశం ప్రస్తావిస్తానని అన్నారు. అతి కొద్ది రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి మీ సమస్యలు వివరిస్తాను అని, అవసరమైతే మీ అసోసియేషన్ సభ్యులని కూడా తీసుకుని వెళ్తానన్నారు. అలాగే మీరు ట్రయల్ రన్కి వెళ్లేటప్పుడు పోలీస్ వారు పట్టుకుంటున్నారని నా దృష్టికి వచ్చిందని, ఇక మీదట మీకు సమస్య ఉండకుండా గుర్తింపు కార్డు ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, పల్లా రమణ, దువ్వి శ్రీను, బుల్లెట్ శ్రీను, ప్రగతి 2 వీలర్స్ వర్కర్స్ అధ్యక్షుడు బి శ్రీనివాసరావు,
సెక్రటరీ టి గోవింద, కోశాధికారి పి కుమార్ మరియు స్టేట్ బాడీ కార్యవర్గం, గాజువాక అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గాజువాకలో ఉన్నటువంటి టిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రగతి 2 వీలర్స్ అసోసియేషన్ అని చెప్పేసి మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి 2 వీలర్ 3 వీలర్ మెకానిక్స్ అందరూ కలిపి 12వ వార్షికోత్సవం మరి ఇక్కడ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నేను వాళ్ళ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీని గారికి, అలాగే సెక్రటరీ గారు అయినటువంటి గోవిందరావు గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది 2014లో నా దగ్గరికి వచ్చేటప్పుడు, అప్పుడు నేను శాసనసభ్యుడిగానే ఉన్నాను. ఆ రోజు మేము ఒక అసోసియేషన్ పెట్టుకుంటున్నామంటే, ఒక మీటింగ్ పెట్టుకుంటున్నామంటే అందరూ కలిసి మీరు దయచేసి రావాలంటే, ఆ రోజు మీరు అసోసియేషన్ ఫామ్ అవ్వండి, మీకు గవర్నమెంట్ నుంచి బిల్డింగ్ కావచ్చు, ఏమైనా పథకాలు ఉంటే మేము ఇప్పించడానికి నేను ట్రై చేస్తానని చెప్పి తెలియజేశానండి. వారు గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చినా రాకపోయినా సరే నా మాట తీసుకుని వాళ్ళు అసోసియేషన్ ఫామ్ అయ్యారు. దీనిలో చాలా ఆనందంగా ఉంది. 12 సంవత్సరాలు చాలా దిగ్విజయంగా ఇక నడిపించుకుంటూ రావడం, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం చాలా సంతోషం. దానికి మా ప్రెసిడెంట్ గారికి నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు వారికి ఒక స్థలం కావాలన్నారు. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే అసోసియేషన్ పెట్టి ఆ అసోసియేషన్లో ఒక బిల్డింగ్ కానీ ప్రభుత్వం డబ్బుతో కానీ వాళ్ళు కట్టగలిగితే వారు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు, ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైజాగ్ వచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదన్నారు. విశాఖ ఉక్కు అందరిది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడమే వైఎస్ఆర్సీపీ ధ్యేయమని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యవర్గాన్ని నియమించుకోవడము అనేది అత్యవసరమైన ఆవశ్యకత. ఆ నేపథ్యంలోనే పార్టీ ప్రెసిడెంట్ అయితే నియమించినట్టుగా అనుకుంటున్నాను. మరి అధ్యక్షులు వారు చెప్తున్నారు 9 వాటిల్లో 90% ఉంటే ఇంకో 15 ఇంకా ఉన్నాయి. అవి కూడా త్వరితగతిగా కంప్లీట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అది చేసిన మళ్ళీ వెంటనే వాటి కమిటీని కూడా మనం నియమించాలనే విషయాన్ని మనం చేస్తాము. ఎందుకంటే పార్టీ తీసుకున్న నిర్ణయం ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్ కానీ క్రియాశీలక కానీ అందరికీ కూడా వాళ్ళకి పార్టీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడము, వాళ్ళ క్రియాశీలక కార్యకర్త గుర్తించడము, రాబోయే తరంలో వాళ్ళకు ప్రత్యేక స్థానాన్ని విధంగా వాళ్ళని గుర్తించి వాళ్ళతో పార్టీ కార్యక్రమాలు చేయాలనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షుల ఆలోచన. అందుకని దయచేసి ఎవరు కూడా అసెంబ్లీ చేయకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అందరూ ఇక్కడే ఉన్నారు, నియోజకవర్గాలందరూ ఆ మిగతా వాటి ఏమున్నాయో వాటిని పూర్తి చేయాలని, అలాగే మండల కమిటీ కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా మనందరినీ కూడా మరి ముందుగా నేను కోరుకుంటున్నాను. కమిటీ కూడా ఇకపోతే విశాఖ ఉక్కు అనేది మన ప్రాంతానికి లేదా కూర్చున్న మనకు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. అది మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇక్కడ నుంచి అందరి తాలూకా హక్కు వరకు ఇది అందరి తాలూకా హక్కు. ఓకే, విశాఖ ఉక్కు ఇందులో సుమారు 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి తాలూకా బలిదానంతో విశాఖ ఉక్కు ఉంటున్నారు. ఇందాక చెప్పారు 12,000 ఎకరాలని దానికోసం ఎంతో మంది వాళ్ళ తాలూకా దానికి ఇచ్చి వాళ్ళ తాలూకు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆ రకంగా కృషి చేసి ఫ్యాక్టరీ దాని గురించి కోరుకోవాలని మనం చెప్పుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసిన విషయమైంది. మళ్ళీ ఒకసారి మనం తెలుసుకునే అవసరం లేదు. లేనప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం కాపాడుకునే వస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఏ చరిత్ర వచ్చినా ఆనాడున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం స్థాయిలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా గిరిజన బాలిక సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి పార్వతీబాయిని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు పరామర్శించారు. సందర్భంగా వరద కళ్యాణి మాట్లాడుతూ, నెలలు కావస్తూ ఉంది. ఈ రోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక పాలన సాగుతూ ఉంది, ఒక ప్రజా కంటకమైన పాలన సాగుతూ ఉంది.
ఈ మహిళా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మహిళలందరినీ కలుపుకొని ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పెద్దపీట వేసేట్టుగా చేయడం కోసం, అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేట్టుగా చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ఈరోజు జోన్ 5కి చెందిన ఈ కడప జిల్లాకి రావడం జరిగింది. తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో మహిళా రక్షణ కోసం, మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసిన పరిస్థితి మనందరము చూసాం. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న 5 ఏళ్ళు పరిపాలించారు. ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం. ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకి ఇచ్చేవారు, ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు. అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేశారు 50% మహిళలకి రాజకీయ పదవుల్లో, అలాగే వర్క్స్లో కూడా మహిళలకే రిజర్వేషన్ ఉండేట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి లేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 164 సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది. 15 నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ 6లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద. ప్రతి నెల 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తామని చెప్పి, మరి 15 నెలలు అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఫ్రీ బస్సులో 11 రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం 5 రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మొట్టమొదటి సంతకం నిరుద్యోగ భృతి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్క నిరుద్యోగికైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా, ఒక్క ఉద్యోగమేనా ఒక నిరుద్యోగికి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. మరి సూపర్ 6 ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు, మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం తొలిసారి ఇదే రోజున సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఈ 3 దశాబ్దాల కాలంలో 3 సార్లు సీఎం గా చంద్రబాబు తెచ్చిన 30 అతి కీలకమైన పథకాలు, కార్యక్రమాల సంస్కరణలు. అందరికీ నమస్కారం. మన అభిమాన నాయకుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి పునాది వేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల క్రితం తొలిసారిగా ఇదే రోజున బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన గురించి, ఆయన ఈ 3 దశాబ్దాల కాలంలో ఆయన ఆలోచనల్లో రూపుదిద్దుకొని ప్రజల కోసమే వచ్చిన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అనే ఒక పదవిని అధికారంగా కాకుండా ఒక బాధ్యతగా, సేవగా ముందుకు తీసుకెళ్లిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పదవిగా, అలంకారంగా ఆయన ఎప్పుడు భావించలేదు. నా రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రస్థానంలో నిలుచోపెట్టాలని ఒక సేవకుడిగా, ఒక ఎగ్జిక్యూటివ్గా, ఒక సిఇఓగా ఆ ముఖ్యమంత్రి పదవిని ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి తాలూకా గౌరవ ప్రతిష్టలను పెంచి, ఒక ముఖ్యమంత్రి అంటే ది గ్రేట్ సిబిఎన్ లా ఉండాలి అనే ముఖ్యమంత్రి స్థానానికే ఒక అలంకారంగా నిలిచారు. ఇక పదవులు అంటే ప్రజలతో మమేకమై చేసేలా కొత్త ఆలోచనలతో ప్రజల ముందుకు తీసుకొని వచ్చి దేశంలోనే సంచలనం, ప్రజల వద్దకు పాలన. అలాగే ముందన్నడు చూడని ప్రజల భాగస్వామ్యం, జన్మభూమి కార్యక్రమం, ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, బాలికా విద్యకు ప్రాధాన్యం, మహిళలకు దీపం పథకాలు, కుల వృత్తులకు గౌరవం, బీసీలకు ఆదరణ పథకాలు, ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనల అమలు, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున రిజర్వేషన్లు, మైనారిటీలకి సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు, తొలిసారి డ్వాక్రా మహిళల సంఘాలు ఏర్పాటు చేసి ఒక డ్వాక్రా మహిళని అమెరికా అధ్యక్షుడ
పక్కన కూర్చోపెట్టిన ఘనత, ఆ మహిళకి ఇచ్చిన గౌరవం ఇచ్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా విద్యుత్ రంగ సంస్కరణల అమలు, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు, పీపీపీ విధానంలో నేషనల్ హైవేస్ కు అంకురార్పణ, గ్రామ గ్రామానికి రోడ్లు, ఐటీకి ప్రాధాన్యత, హైటెక్ సిటీ నిర్మాణం. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి నుంచి విదేశాల్లోని ఒక వ్యక్తి చదువుకుంటున్నాడన్నా, ఒక వ్యక్తి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడన్నా దానికి పునాది వేసింది మన చంద్రబాబు నాయుడు గారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీల ఏర్పాటు, విజన్ 2020తో పాలనకి కొత్త రూపు, విద్యారంగంలో మార్పులు, స్థానికంలో టూరిజానికి అత్యంత ప్రాధాన్యత, దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్ తో సేవలు సులభతరం, డిజిటల్ కరెన్సీ కమిటీకి నేతృత్వం, స్వచ్ఛ భారత్ కమిటీకి నేతృత్వం, అన్నా క్యాంటీన్లు, రైతుల కోసం తొలిసారి దేశంలో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ, అన్నదాతకు అండ, రైతులకు సబ్సిడీలు, యంత్రీకరణ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, నదుల అనుసంధానంతో విజయం, అట్టడుగునున్న దళితుల కోసం ఎస్సీ వర్గీకరణ అమలు, రియల్ టైం గవర్నెన్స్, పారదర్శక పాలన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం, పేదరిక నిర్మూలనకు P4. ఇవన్నీ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపడానికి, ప్రజలకి మరింత సంక్షేమం అందించడానికి ఆయన ఆలోచనలతో రూపుదిద్దుకున్న కార్యక్రమాలు. ఈరోజు ఒక నాయకుడికి ధనికుడైనా పేదవాడైనా నిండు ప్రాణాలను నిలబెట్టేది రక్తదానం ఒకటేనని జనసేన పార్టీ నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అన్నారు. నిండు ప్రాణాన్ని నిలబెట్టేది రక్తదానం ఒక్కటే. జనసేన పార్టీ నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు. ధనికుడైనా పేదవాడైనా నిండు ప్రాణాన్ని నిలబెట్టేది రక్తదానం ఒకటేనని జనసేన పార్టీ నర్సీపట్నం సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు అన్నారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని గొలుగొండ మండలం ఏఎల్పురం గ్రామంలో భారీ స్థాయిలో రక్తదాన శిబిరం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే మాదిరిగానే ఈ ఏడాది వివిధ సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రక్తదాన శిబిరానికి వివిధ మండలాలు తరలివచ్చిన జన సైనికులు 90 యూనిట్ల వరకు రక్తదానం అందజేశారని తెలిపారు. అదేవిధంగా సెప్టెంబర్ 2న నర్సీపట్నంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పాత కృష్ణదేవిపేట ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు, లింగంపేట ఉప సర్పంచ్ లంక సత్యనారాయణ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కొరకు నిత్యం పోరాడే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని వారన్నారు. అప్పన్న దొరబాబు అద్దేపల్లి గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి రాజా, మండలం ప్రధాన కార్యదర్శి గలాసుల చిన్ని, గుణశేఖర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ అనిశెట్టి గోపి, పాతాల శివ, మాజీ ఎంపీటీసీ వతల నాగేశ్వరరావు, జన సైనికులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ అనే కార్యక్రమం చేస్తామండి. యువకులందరూ ఎంతో ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కృష్ణాదేవిపేట, కేడీపేట, ఈ గొలుగొండ మండలం సంబంధించి ఏదో కారిక్రమం పవన్ కళ్యాణ్ ఆ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నదే. ఈ కార్యక్రమం జన సైనికులు అందరూ గొలుగొండ మండలం జన సైనికులు, అలాగే నర్సీపట్నం ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఎత్తున. ఈ కార్యక్రమానికి అందరూ తన వంతు రక్తాన్ని దానం చేసి ఒక ప్రాణదాతలుగా ఈ జన సైనికులు నిలుస్తున్నారని, అది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ప్రతి జన సైనికుడికి పేరు పేరున నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నర్సీపట్నం నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన కార్యకర్తలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక ఆహ్వానం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరం అనేది కృష్ణదేవిపేట, అల్లూరి సీతారామరాజు తిరిగేటువంటి ఈ నెలలో ఈ కార్యక్రమం పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. సుమారు ఈరోజు ఒక 90 యూనిట్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా
పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి జన సైనికులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా హృదయపూర్వక అభినందనలు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును రంగరంగ వైభవంగా నిర్వహించాలని రేపు నర్సీపట్నంలో భారీ స్థాయిలో బైక్ ర్యాలీని పెట్టడం. విజయనగరంలోని అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ఒడిశా భువనేశ్వర్, చంద్రశేఖర్పూర్ జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో పాల్గొని విజయనగరం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలతో చర్చించామన్నారు. అందరికీ నమస్కారం. మన భువనేశ్వర్లో రైల్వే సమస్యల మీద రైల్వే జీఎంతో అధికారులతో ఒక సమీక్ష సమావేశం జరగడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న విజయనగరం రైల్వే స్టేషను, అలాగే బొబ్బిలి కానీ, గజపతి నగరం ప్రాంతం కానీ, అలాగే రూరల్ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ల మీద పలు సమస్యలపైన విషయాలు చర్చించడం జరిగింది. ఏడాదిలో పెండింగ్ ఉన్న మనకి ఏవైతే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ ఏవైతే మనకి పెండింగ్ ఉన్నాయో, నిర్మాణం అయిన తర్వాత కూడా సమస్యలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. చిపురుపల్లి మనకు ఏదైతే బ్రిడ్జెస్ వర్క్ అండర్ పెండింగ్ ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేయమని అడగడం జరిగింది. ఇమ్మీడియట్గా వారందరూ కూడా రియాక్ట్ అయ్యి త్వరలోనే మేము అది జాతికి అంకితం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే అండర్ బ్రిడ్జెస్ సంబంధించి ఏవైతే కొన్ని వర్షాల వల్ల వాటర్ అంతా కూడా నిల్వ అయిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడంతో ఇమ్మీడియట్లీగా ఆర్ఎం గారు, జిఎం గారు స్పందించి డిఆర్ఎంకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా ఒక ప్రత్యేకమైన 2 స్టాఫ్ని నియమించి మోటార్తో వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. అదే సమయం నైట్ అండ్ డే కూడా ఉండి వర్క్ చేయమని చెప్పారు జరిగింది. అలాగే మనకి చివరిబిల్లో కొన్ని స్టాప్స్ ఉన్నాయి, అది కూడా అడిగాం, అవి కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. అలాగే విజయనగరం సంబంధించి 3వ బ్రిడ్జ్, ఒకటే బ్రిడ్జ్ అవడం వల్ల మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఒకటవడం వల్ల రాకపోకలు ఇబ్బంది కలుగుతుంది ప్రయాణికులకి. అటు 2వ బ్రిడ్జ్ కూడా మనకు పెండింగ్లో ఉంది, అది ఇమ్మీడియట్లీగా నిర్మాణం చేయమని చెప్పడం. టెండర్లు అయ్యే అండర్ ప్రాసెస్ ఉంది, అది ఇమ్మీడియట్లీగా చేయమని అడిగాం, దాన్ని కూడా చేయడం అడిగారు. అలాగే అన్ని విషయాలు కూడా కూలంకుషంగా మాట్లాడడం జరిగింది. దాని మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక సంబంధించి ఒక 1 వీక్లో వారు కూడా సమాధానం చెప్తూ ఉన్నారు. అలాగే ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రైల్వే స్టేషన్కి వెళ్ళి చూడడం జరిగింది, దాని మీద కూడా మేము అవడం విషయం జరిగింది. అలాగే ప్రధానంగా ప్రయాణికులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ప్రయాణికులకి, రైల్వే ప్రయాణికులకి సౌకర్యం కల్పించమని అడగడం జరిగింది. ముఖ్యంగా వాటర్ కానీ, మంచి తాగునీరు కానీ, అలాగే టాయిలెట్స్ విషయంలో కానీ పరిశుభ్రత కానీ పాటించమని, అలాగే ట్రైన్స్ విషయంలో కొన్ని ఏసీ కోచ్లు తగ్గించడం జరిగింది. అలాగే జనరల్ కోచెస్ కూడా కొన్ని బోగీలు తగ్గించడం అయింది, అవి కూడా పునర్నిర్మాణం జరగాలని. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ కానీ, మనకి ఏదైతే తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది మనకి స్టాపేజ్ కొన్ని అడగడం జరిగింది కొన్ని స్టేషన్లో. అలాగే మన గోదావరి ఎక్స్ప్రెస్ని ఎక్స్టెన్షన్ చేయమని అడిగాం విజయనగరానికి, దాంట్లో కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని స్టేషన్స్ కూడా ఆధునీకరణ చేయమన్నాం, దాని మీద కూడా వివరాలు ఇవ్వడం జరిగిందని మీ ద్వారా తెలియజేసుకుంటాను. సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మద్దతు తెలుపుతున్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ బుర్రా గోపీమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున ఏపీ సిపిఎస్ఈ ఆధ్వర్యంలో 2004 తర్వాత నియామకం పొందినటువంటి వారికి ఓపీఎస్ అమలు కావాలని చెప్పి జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు వారి పదవి విరమణ తర్వాత వారి జీవన భద్రతగా ఉన్నటువంటి పెన్షన్ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానం ఉన్నటువంటి సిపిఎస్ విధానాన్ని తీసుకురావటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ దేశ వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ, సిపిఎస్ సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు.
తదనుగుణంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వ కాలం అయితే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయకుండా నా ప్రభుత్వం వెళ్ళిపోయింది. కొత్తగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, వారు చెప్పింది ఏంటంటే సంవత్సర కాలంలో సిపిఎస్ కి ప్రత్యామ్నాయంగా ఒక మంచి పథకాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఒకవైపున సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ కానీ లేదా గత ప్రభుత్వం జీపీఎస్ ను తీసుకొచ్చి మరింత మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో లేదు, ఈ దేశంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులు కోరుకునేది జీపీఎస్ కాదు, యూపీఎస్ కాదు, మాకు కావాల్సింది ఓపీఎస్ మాత్రమే. అటువంటి ఓపీఎస్ కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్తా ఉన్నారు. వారికి ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయటమే కాదు, మొన్న ఫిబ్రవరి మార్చి నెలలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఓపీఎస్ అమలు చేయడానికి మాట్లాడటం జరిగింది. రేపు సెప్టెంబర్ 18 నుంచి జరుగుతున్నటువంటి శాసన మండలి సమావేశంలో సిపిఎస్ రద్దు కోసం, ఓపీఎస్ పునరుద్ధరణ కోసం పీడీఎఫ్ ఎమ్మెల్సీగా వారి యొక్క వాయిస్ ని శాసన మండలిలో వినిపిస్తారని చెప్పి భవిష్యత్తులో ఈ యొక్క సిపిఎస్ రద్దు కోసం జరిగే ప్రతి పోరాటంలో కూడా ఎమ్మెల్సీగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.